బ్లౌజ్ ఫస్ట్ కస్టమర్ని కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మీ బ్లౌజులు మీరు కుట్టుకున్నా కానీ పర్ఫెక్ట్ షేప్ ఉన్నది మట్టుకు చూసుకొని మీరు ఆది బ్లౌజ్ తీసుకోండి, అలాంటి ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. బిగినర్స్ ఈజీగా రావాలి మార్కింగ్ అనుకుంటే ఇలాంటి స్కేల్ ఒకటి తెచ్చుకోండి. చాలా తక్కువే ఉంటుందండి వీటికి. మీకు హ్యాండ్ తోటి లైన్ పర్ఫెక్ట్గా రాదు, ఈ స్కేల్ యూజ్ చేస్తే బాగా వస్తుంది అండ్ మార్కింగ్ కూడా బాగుంటుంది, స్ట్రైట్గా కూడా ఉంటుంది. మన చేతిని గీస్తే కొంచెం ఎంతైనా ఇబ్బందిగానే ఉంటుంది, స్ట్రైట్గా రావు. సో ఈ స్కేల్ మహా అయితే 20 రూపీస్ ఉంటుందండి, 15-20 రూపీస్ ఉంటుంది. ఈ స్కేల్ ఒకటి తీసుకోండి. ఇది కూడా అంతే అండి, 25-30 అట్లా ఉంటుండొచ్చు. మనం టైలరింగ్ మెటీరియల్ షాప్కి వెళ్తే ఎక్కడికైనా ఉంటుంది. ఇలా గీసుకోవడం వల్ల మీకు చాలా తొందరగా కటింగ్ వచ్చేస్తుంది అండ్ ఈజీగా కూడా ఈ స్కేల్ చెప్తుంది మనకు ఏ విధంగా పెట్టుకోవాలి, ఇంత రౌండ్ వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది స్కేల్ చెప్తుంది మనకు. ఓకేనా? అంటే ఇలా మనం పొజిషన్ పెట్టినప్పుడు ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మనకు స్కేల్ పెట్టడం వల్ల తెలుస్తుంది అనమాట. అది చెప్తుంది అంటే నన్ను ఇలా పెట్టు అని చెప్పదండి, మళ్ళీ కామెంట్ కూడా చేస్తారు, అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఖర్చుకి కిందికి తీసుకుందాము. అందరికీ తెలుసు కదా, ఇది ఇక్కడ సైడ్ 2 ఓపెన్స్ వేసుకున్నాను, ఇక్కడ సైడ్ క్లోజ్ ఉంది. ఇవి 3 బ్లౌజులు ఒక్కరివే అండి. 3 బ్లౌజులు ఒకటే సైజు, ఒకటే నెక్, సేమ్ ఒకటేలాగా కటింగ్ చేయమని చెప్పారు. కాబట్టి ఇలా టైలర్స్కి అయితే అందరికీ ఈ విధంగా ఒక 10 బ్లౌజులు, ఒక 5 బ్లౌజులు ఒకటే మోడల్లో కుట్టానిస్తే ఎంత హ్యాపీగా వర్క్ చేస్తారో, చాలా హ్యాపీగా వర్క్ చేస్తారండి. నేనైతే హ్యాపీగా చేస్తారు, వేరే వాళ్ళు ఏంటో కానీ నాకైతే చాలా హ్యాపీగా వర్క్ అవుతుంది, చాలా వర్క్ కూడా అవుతుంది. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్ అని అనుకుంటే మటుకు చాలా లేట్ అవుతుందండి. ఈ ఎండాకాలం అందరికి ఇలాంటివే కుట్టించుకోవాలని కృష్ణయ్యనైతే మస్తు కోరుకుంటున్నా నేనైతే. చూడండి, ఇది ఆది బ్లౌజ్. ఆది బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూసేద్దాం. మనం ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అయితే ఈ బ్లౌజ్ కంటే వాళ్ళకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ లెంత్ తీసుకోమన్నారు. అంటే ఇది కొంచెం పైకి పోతుందంట. అంటే పాత బ్లౌజ్ కదండి, మనం వాష్ చేసిన కొద్ది షింక్ అవుతుంది. ఇది కాటన్ కూడా, సో కొంచెం లెంత్ అనేది తగ్గిపోయింది. అలాగే ఇక్కడ నెక్ కూడా ఇంత దించమన్నారు, ఇది కూడా ఇంత దించమన్నారు. టైలరింగ్ ఇప్పుడు నేర్చుకునేటోళ్ళు, అదేంటి కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకు ఒక చిన్న టిప్పు, ఆరో మార్క్స్ ఇలా పెట్టుకోండి. ఎంత సైజు వాళ్ళు పెట్టమన్నారు అనేది ఆరో మార్క్ మనం ఆది సైజులో అయినా ఈ విధంగా పెట్టుకోండి. ఇది కిందికి, ఒకవేళ ఇలా పైకి పెట్టుకుంటే మనకు తక్కువ చేయమంటే ఇలా పైకి అనే ఆరో మార్క్ పెట్టుకోవాలి. నేను ఇలాగే పెట్టుకుంటానండి ఇంత. ఇది కూడా అంతే, కిందికి డౌన్ తీసుకోమన్నారు. ఆరో మార్క్ ఎంత పెట్టుకోవాలి అనేది ఈ విధంగా పెట్టుకుంటే వాళ్ళకి మనకు ఒకవేళ రాసుకోకుండా కానీ గుర్తుండిపోతుంది అనమాట, ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల. ఓకేనా? ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు అనేది దించుకోవాలి. సో 1/2 ఇంచ్, ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా దించుకున్నాను. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా దించుకుంటున్నాను. సో ఇక్కడి వరకు మనకు ఇంత లెంత్ అయితే వచ్చేస్తుంది. అంటే పాత బ్లౌజ్కి ఈ బ్లౌజు కరెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. సో ఈ సైజ్ అంతే ఉండాలి, కానీ ఇక్కడ దించాలి, ఇక్కడ దించాలి. ఓకే, ఒక 1/2 ఇంచ్ మనం ఎక్కడైతే దించుకున్నామో కింద ఇక్కడ కూడా అంతే దించుకుంటే కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇది నెక్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు సైజ్ ఎక్కడి వరకు మనం దించుకున్నామో ఇక్కడి వరకు దించుకున్నాం. ఇంత ఎక్కువ తీసుకున్నాం. అంటే ఎప్పుడు కానీ మనము కింది వైపే పెంచుకోవాలి. ఇక్కడ భుజం సైడు, ఇక్కడ పైన సైడు అలా పెంచుకోకూడదు, కింది సైడ్ ఇలా పెంచుకోవాలి పెంచుకోమన్నప్పుడు. ఓకే, ఇలా నేను ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం లెంత్ తీసుకుందాము, బ్లౌజ్ లెంత్ తీసుకుందాము. ఇక్కడి నుండి కదా మనకు కావాల్సింది, కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి తీసుకుంటాము. ఎందుకంటే ఇది పెంచినాం కదా, ఈ హైట్కి మనం కరెక్ట్ చూసుకోవాలి కాబట్టి ఇక్కడ నుండి ఈ విధంగా పెంచుకుందాం. ఈ విధంగా ఇలా ఒకటి కుట్టుకు ఒకటి ఖర్చుకు నేను ఈ విధంగా 2 మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇది నెక్కి కూడా మనం ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. చూసారు కదా, ఈ స్కేల్ ఉండడం వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇలా లైన్ గీసుకోవాలి.
ఇది ఒకటి కుట్టు లైను, ఇది ఖర్చు లైను. ఓకేనా? స్కేల్ అయితే తప్పకుండా తీసుకోండి, బిగినర్స్ కి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్లౌజ్ ప్రకారమే మనం బ్లౌజ్ కుట్టాలి కాబట్టి, కట్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పారు వాళ్ళు. సో దీనంతనే మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా నేను ఎన్నో బ్లౌజులు చూపించానండి, అయినా కానీ మీరు మళ్ళీ ఆది బ్లౌజ్ తో చెప్పండి అంటున్నారు. కానీ మీకు కొన్ని టిప్స్ చెప్పుకుంటూ నేను కటింగ్ చేస్తాను, మీరైతే అవి గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఒక టిప్ చెప్పాను, ఏంటంటే మనకు హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, నెక్ కూడా కొంచెం దించు అన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చూపించాను. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకొని, ఎక్కడ కూడా ఫోల్డింగ్ లేకుండా ఈ రెండు ఒకలాగే చేసుకొని, ఇదిగోండి ఈ లోపల పార్ట్ ఉంది కదా, ఈ లోపల పార్ట్ మనకి బయటకి కనబడకుండా దీన్ని కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం పెట్టుకోవాలి. పెట్టుకొని ఎక్కడి నుండి మనం తీసుకున్నామో ఇక్కడ నుండి పెంచుకున్నది వదిలిపెట్టేసి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టుకోవాలి మనం. ఓకే, ఇలా తీసుకొని కరెక్ట్ గా మనం ఇక్కడ ఏ పాయింట్ అంటే మనకు డాట్ పాయింట్ దగ్గర ఇలా కరెక్ట్ గా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ గా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మీకు హైట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఈ నెక్ అనేది కూడా ఏ పొజిషన్ లో మనం పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది. ఒకవేళ నేను అలా పెట్టుకోను, జస్ట్ ఈ విధంగా చూసుకుంటాం, ఈ విధంగా, అప్పుడు మీకు ఈ నెక్ అనేది బ్రాడ్ అవుతుంది. సో ఈ నెక్ ని ఈ విధంగా ఇలా చూసుకొని, చూడండి ఈ విధంగా చూసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ డాట్ ఇక్కడ ఉంది కదా, ఈ డాట్ నుంచి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటే నెక్ అనేది మనకు ఎక్కడ ఉంది, ఏ పొజిషన్ లో ఉంది అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇలా చూసుకున్న తర్వాత మనకు ఇది కుట్టిన బ్లౌజ్ కదా, కుట్టిన బ్లౌజ్ కాబట్టి మనం ఖర్చుకి వదిలిపెట్టుకోవాలి. ఇంతే గీసామనుకోండి ఖర్చుకి ఇంకా కొంచెం వెడల్పు అవుతుంది. సో మనం ఖర్చుతో వదిలిపెట్టుకొని ఇక్కడ పాదం ఖర్చుతోటి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పాదం ఖర్చు ఓకేనా? ఇలా ఇప్పుడు నెక్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇది కరెక్ట్ గా నెక్ చూసుకుంటూ ఎక్కడైతే డాట్ పాయింట్ ఉందో ఆ డాట్ పాయింట్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కి మనం పాదం ఖర్చు పెట్టుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఎక్కడైతే ఉందో కుట్టు చూడండి, ఈ పొజిషన్ లో మనకు కుట్టు ఉంది, ఇక్కడ కుట్టు ఇంత గ్యాప్ ఉంది మనకి కుట్టుకి దానికి పాదం ఖర్చుతోటి. ఇక్కడ మనం పాదం ఖర్చు కంటే ఎక్కువగా ఉండాలి, ఒక ½ ఇంచ్ ఉండాలి మనకు హ్యాండ్స్ కి అయితే. ఇదిగోండి ఇక్కడ ½ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కనబడుతుందండి? ఇలా చేసుకొని ఎక్కడైతే మనం ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నడుం దగ్గర కరెక్ట్ కొంచెం ఇలా కొంచెం లాగి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చెస్ట్ భాగం అన్నమాట. ఒకవేళ నార్మల్ గా ఇలానే ఉంచుకొని ఇలానే పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి ఒక ½ ఇంచ్ మనకి తగ్గిపోతుంది. సో ఇక్కడ కరెక్ట్ గా పట్టుకొని కొంచెం ఇలా స్ట్రెచ్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే కరెక్ట్ గా వస్తుంది. మనం ఏం చేస్తాం, ఇలాగే ఉండి ఇలా పెట్టేసుకుంటాం. అలా పెట్టుకోవద్దు, ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి మనం ఇలా డాట్ పెట్టినప్పుడు డాట్కి ఒక ½ ఇంచ్ ఈ విధంగా తీసుకుంటాం కదా, ఈ డాట్ పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్నది మనం కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఈ విధంగా. ఎందుకు కటింగ్ చేసుకోవాలి అంటే మనకు ఈ లాంగ్ ఎక్కువ అయ్యి ఇవి ముడతలు వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఖర్చు అనేది కింద నుండి కనబడుతుంది ఇలా కొంచెం లాంగ్ ఉంటే. మళ్ళీ ఇంకా ఈ నడుము దగ్గర కిందికిగా వస్తుంది, కిందికిగా వస్తుంది అనమాట. ఇలా డాట్ తీసుకొని మనం ఇలా చేస్తే స్ట్రైట్ గా ఉన్న పార్ట్ మటుకు ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఖర్చుకి తీసేసాం కదా, ఈ ఖర్చుకి తీసేసిన దగ్గర నుండి ఈ విధంగా మనము లాగి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది చంక అన్నమాట, ఆమ్ రౌండ్ మార్కింగ్ ఇది. ఓకేనా? ఈ ఆమ్ రౌండ్ మార్కింగ్ ఇలా కరెక్ట్ గా వేసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ కి ముడతలు లేకుండా
ఆమ్ రౌండ్ చంక కింద ముడత లేకుండా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ చంక కింద కనుక ముడతలు ఉన్నవి అని అనుకుంటే మనం ఆమ్ రౌండ్ తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ముడతలు వచ్చేస్తాయి. సో ఆమ్ రౌండ్ అనేది తక్కువ చేసుకోవాలి. ఒకవేళ లేవమ్మా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే స్టాప్, అంతే, ఇంకా అవి మంచి ఉన్నట్టే అర్థం. సో మనం ఈ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్కి కరెక్ట్ గా ఇలా పాదం ఖర్చుతో పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం తీసేసుకున్నాం. తర్వాత ఏం చేయాలంటే ఈ రెండిటికి మిడిల్ ఎక్కడుంది, ఈ చంక దగ్గర మనం ఇలా హ్యాండ్ పట్టుకొని ఎక్కడైతే మనం ఇది పెంచుకున్నాం కదా, ఈ పెంచుకున్న కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రౌండ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, మనం మార్క్ అనేది తెలుస్తుంది మనకి. ఈ రౌండ్ ఆమ్ రౌండ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి ఆది బ్లౌజ్కి తెలియాలంటే ఈ విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడనే ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ చూడకుండా జస్ట్ ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటాం, ఇది పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత తేడా కనబడుతుంది. సో ఇంత తేడా కనబడితే అది పైకి వెళ్ళినట్టే, అంటే బ్లౌజ్ రాంగ్ అయినట్టే మనకు. సో మనం ఇక్కడ పట్టుకోవాలి, ఫస్ట్ ఇక్కడ పట్టుకొని ఇక్కడ తీసుకోవాలి, అప్పుడు కరెక్ట్ షేప్లో వస్తుంది. ఎందుకు ముడతలు వస్తున్నాయి, చంక కింద ముడతలు వస్తున్నాయి, చాలా వస్తున్నాయండి. ఎంత నీట్ కట్ చేసినా, ఆది బ్లౌజ్తో కట్ చేసినా వస్తున్నాయి. అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకు చంక కింద ముడతలు అనేటివి వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఎక్కడైతే ఉందో ఖర్చుకి తీసేసి మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఆ రౌండ్ అనేది. ఓకే, ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్తో పని లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా, ఖర్చుకి తీసుకోవాలి. ఇది వీళ్ళ ఖర్చు ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం 2 ఇంచెస్ ఇక్కడ వరకు. ఇక్కడ మనకు ఆమ్ డౌన్ ఇచ్చారు కదా, ఈ విధంగా ఆమ్ డౌన్. ఇక్కడ మనకు ఆమ్ డౌన్ వచ్చింది కదా, ఇక్కడ మనకు రౌండ్ వచ్చింది, అంటే ఇక్కడ చూడండి ఈ స్కేల్ ఎంత మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా మనం ఎంత రౌండ్ గీసుకోవాలనుకుంటే అంత రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఒక లైన్ గీసుకొని నీట్గా అయితే మనం నెక్ మార్కింగ్ వేసుకోవచ్చు. ఈ స్కేల్ నెక్ మార్కింగ్ కి కూడా ఈజీగా ఉపయోగపడుతుంది. చూడండి మనం మార్కింగ్ పెట్టుకున్న దానికి మనం స్కేల్తో గీసిన దానికి ఎంత తేడా వచ్చిందో చూడండి. సో అలాంటి చిన్న చిన్న తేడాలు రాకుండా ఉండాలంటే మనం ఈ రెండు స్కేల్ని యూజ్ చేసుకొని కటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది ఇప్పుడు మనకు షోల్డర్ జారకుండా ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ డౌన్ తీసుకోవాలి, ఈ మిడిల్లోకి, ఖర్చుకి మిడిల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామా, అంత కరెక్ట్గా పెట్టేసుకున్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఒకవేళ ఆమ్ రౌండ్ తక్కువగా ఉంది అని అనుకుంటే మనం మళ్ళీ తక్కువ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవాలి. మనం టేప్ యూజ్ చేయట్లేదు కదా, సో దీన్ని బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం కొలుచుకోవాలి. ఇది కటింగే కదా మనకు, ఇది కూడా కార్నర్. ఈ కార్నర్ నుండి ఈ విధంగా ఆది బ్లౌజ్ ని చెక్ చేసుకోవాలి. మన చంక వాళ్ళ చంక తేడా వచ్చిందా, కరెక్ట్ గా వచ్చిందా అనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది. చూసారు కదా, మనకు కరెక్ట్ గా గీసుకున్నప్పుడు కరెక్ట్ గా మార్కింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. మీరు గనక ఒకవేళ ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేస్తే చంక ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనేది తెలుసుకోవాలంటే ఈ విధంగా మీరు చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా వచ్చింది. పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు మనం నీట్గా కట్ చేసుకోవాలి అంతే. ఎవరికైనా ఒకవేళ ఇది అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుండి ఇలా డాట్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, లెంత్ అనేది ఇక్కడ పెంచుకున్నాం మనం, సో ఎక్కడ కూడా పెరగలేదు. ఇప్పుడు ఈ లెంత్ పెరిగినప్పుడు ఈ ఆమ్ డౌన్ కూడా మనకు కిందికి వస్తుంది, కానీ కిందికి రాకుండా ఎలా తీసుకోవాలి అనేది నేను చూపించాను. ఓకే, సో ఇదండి, మీరు ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఆ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే నీట్ గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్. ఇందులో మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఇంకా బిగినర్స్ కి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేను పాయింట్స్ అన్ని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని విజిట్ చేయండి. ఓకే, టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా లైవ్ అయితే పెడుతున్నాను, లైవ్ కూడా మీరు అటెండ్ అవ్వండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లైవ్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది మీకు. సో బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఛానల్ అండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్. ఇక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి. ఇదండి. ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ కూడా మనం పర్ఫెక్ట్గా కట్ చేయగలుగుతాం. బ్యాక్ పార్టే రాంగ్ అయిందనుకోండి, ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ మనకు సెట్ అవ్వదు. సో ఇది బ్యాక్ పార్ట్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా క్రాస్ తీసుకోవాలి. అణిగినట్టులాగా వస్తుంది అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. బిగినర్స్ చాలా బాధపడుతున్నారు. అక్క ఎంత కట్ చేసినా అణిగినట్టు వస్తుంది, మాకు అణిగినట్టు రాకుండా ఎలా కట్ చేయాలి, అలాగే ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ రాకుండా ఎలా కట్ చేయాలి. ఇదిగోండి, ఇలా పర్ఫెక్ట్గా రావట్లేదు, ఇంత గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలా కట్ చేసుకుంటే ఈ గ్యాప్ రాదు, ఇంత గ్యాప్ అనేది మనకు కామెంట్స్లో చెప్తున్నారండి, అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా ఇలా మనకు లాగినట్టుగా అవుతుంది ఫస్ట్ ఉక్కు పెట్టుకున్నప్పుడు. ఇది ఒక పాయింట్ అడిగారు. అండ్ ఇక్కడ నుండి మనం ఇలా వేసుకున్నప్పుడు ఇలా వి షేప్ అనేది వస్తుంది. ఇలా వేసుకున్నప్పుడు కుట్టినప్పుడు రౌండ్గా ఉంది, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా వి షేప్గా వస్తుంది. దానికి కూడా ఒక టిప్ చెప్పండి. ఇలా వస్తుంది, దీనికి కూడా ఒక టిప్ చెప్పండి అని చాలా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. జాగ్రత్తగా వినండి, నేను ఎంతో నిదానంగా చెప్తున్నాను మీ అందరికీ అర్థమయ్యేలాగా. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోండి, ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడు మనం క్రాస్ ఎలా వేసుకోవాలి. ఫస్ట్ బిగినర్స్ క్రాస్ అనేది మనకు మిస్టేక్ చేస్తుంటారు. ఆ క్రాస్ ఎలా వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. ఇది మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. సో బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇది స్ట్రైట్ కదా, మనం బ్యాక్ పార్ట్ తీసుకుంది, ఇది స్ట్రైట్, ఇది అడ్డం, ఇది నిలువు, ఇది అడ్డం కదా, ఇది అడ్డం. ఈ అడ్డంలో కూడా మనం తీసుకోవద్దండి, అడ్డంలో తీసుకుంటే కూడా అణిగినట్టు వస్తుంది. సో అడ్డంలో తీసుకోవద్దు, ఇది నిలువు. మీకు చూపిస్తాను చూడండి, ఇది మనకు నిలువు, ఈ కోర్ ఎలా అయితే ఉందో అది నిలువు, ఇది అడ్డం, ఇది క్రాస్, ఇలా క్రాస్. ఈ పొజిషన్లో తీసుకోవచ్చు, ఈ పొజిషన్లో తీసుకోవచ్చు క్రాస్ అనేది. ఇప్పుడు మనకు ఈ క్రాస్, ఓకేనా. ఇప్పుడు ఈ క్రాస్ని చూడండి, ఈ క్రాస్ ఎలా ఉందో ఇలాగే వేసుకుంటున్నా నేను ఇక్కడ నుండి. ఓకే, ఇది క్రాస్ చూసారు కదా, ఇలా క్రాస్ వేసుకోవాలి. క్రాస్ వేసుకొని మన సైడు ఇలా నీట్గా తిప్పుకోవాలి, ఇలా తిప్పుకోవాలి. ఇది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మన హ్యాండ్ కిందికి వచ్చేస్తుంది ఇలా. చూసారు కదా, ఈ క్రాస్ ఇంత నీట్గా క్రాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా వేసుకున్న క్రాస్ని ఇలా కూడా వేసుకోవద్దండి, ఇది చాలా అడ్డం అయిపోతుంది ఇంత. సో ఇంత క్రాస్ తీసుకోవద్దు, ఇది అడ్డంలోకి వచ్చేస్తుంది. అలా తీసుకోవద్దు, ఇలానే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర కూడా మనకు కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ అనేది ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, సడన్ గా బిగినర్స్ చాలా వచ్చేసింది అని ఈ విధంగా వేసేసుకుంటాం క్లాత్ని సేవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడి వరకే ఉంటుంది మనకు. సో మనం ఇక్కడి వరకు ఇలా కట్ చేస్తే ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది మనకు. మళ్ళీ ఇంకా కటింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ క్లాత్ లేకపోతే, సరిపోకపోతే ఎంత కష్టం అవుతుంది అంటే అంత కష్టం అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ. సో ఇది గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కానీ ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా గీసుకొని ఈ లైన్కి యువతలి వైపు రానియకుండా చూసుకోండి. యువతల వైపు బ్యాక్ పార్ట్ అనేది రానివ్వకుండా చూసుకోండి. ఇలా ఇంతవరకు వచ్చినా పర్వాలేదు, ఇలా మాత్రం ఉండాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్ పార్ట్ ఇది. ఈ నెక్ పార్ట్ని ఇలా, ఈ నెక్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని, ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ స్టాప్ చేసేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఎలా అయితే ఈ కిందకి అండ్ ఈ సైడ్కి
బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అచ్చుగుద్దినట్టు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్లో మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ జాయింట్ అని అనుకుంటున్నారు కదా, ఇక్కడ వరకు మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది పడదు, ఇంత ఇంత వెళ్ళిపోతుంది కాబట్టి జాయింట్ ఏం రాదు మనకు. ఓకేనా, ఈ ప్లేస్లో మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇది పర్ఫెక్ట్ క్రాస్, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ రౌండ్గా రావాలి. వేసుకున్న తర్వాత వి షేప్ రావద్దు, షోల్డర్ జారొద్దు. ఆల్రెడీ మనం ఇక్కడ 2 పాయింట్స్ అంతా డౌన్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం బ్యాక్ సైడ్, రైట్. ఇలా కొంచెం డౌనే ఉంటుంది మనకు, ఎందుకంటే ఇక్కడ మనకు డౌన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకా డౌన్ మార్కింగ్లు తీసుకోవద్దు. ఫస్ట్ పాయింట్ అదే చెప్తున్నా మీకు. ఇక్కడ ఆల్రెడీ 2 పాయింట్స్ అంతా మనం డౌన్ తీసుకున్నాము. చూడండి, ఇక్కడ ఈ ఖర్చుకి మిడిల్లో ఇక్కడ డౌన్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి. సో మళ్ళీ కూడా ఇక్కడ ఇంత డౌన్ తీసుకోవద్దు, షోల్డర్ జారది మాకు పర్ఫెక్ట్ గా రావాలి అని చాలా మటుకు ఇక్కడ డౌన్ చేస్తారు. అలా డౌన్ అస్సలు చేయకూడదు. చేస్తే మనకు బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్స్ వస్తుంటాయి. బిగినర్స్ చాలా మటుకు అక్క ఈ విధంగా వస్తుంది, మేము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని చాలా అంటున్నారు. సో అక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం డౌన్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకా షోల్డర్ జారద్దు అని ఇక్కడ డౌన్ తీస్తున్నారు. సో దానివల్ల అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, సో అలా చేయకండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను, అలా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు నెక్ రౌండ్గా రావాలి, షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. పాయింట్ దగ్గర ఇది ఉండాలి, ఏంటి డాట్ ఉండాలి. ఆ డాట్ ఎంత తీసుకోవాలి, ముందట క్రాస్ బెల్ట్కి ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ ముడతలు చంకకాడ ముడతలు రావద్దు అని ఏ విధంగా తీసుకోవాలి. ఇలా ఇవి చిన్న చిన్నవన్నీ నేను మీకు చెప్తుంటాను 1 by 1. మీరు నోట్ చేసుకోండి. అండ్ మీరు కట్ చేసుకునేటప్పుడు ఈ వీడియోని చూసుకుంటూ ఒకసారి కట్ చేశారనుకోండి, ఎక్కడెక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్లోకి తీసుకుందాం. ఆది బ్లౌజ్తో చూపించమంటున్నారు కాబట్టి ఈ ఆది బ్లౌజ్ తోటే మనం తీసుకుందాము. ఫస్ట్ మీరు ఒకటి చెక్ చేయండి. ఇప్పుడు ఈ బ్లౌజు ఆది బ్లౌజు ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ సైజు వరకు ఉందా లేదా అనేది చూసుకోండి. ఫస్ట్ ఏ పాయింట్ చెప్తున్నానంటే మీకు ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది చెప్తున్నాను. ఓకేనా, మీకు సింపుల్గా గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడి వరకు మనకు ఈ లెంత్ ఈ విడుతుంది కదా, అంటే చెస్ట్ విడుతుంది. ఈ పార్ట్లో కూడా మనకు ఇంతే ఉందా అనేది చూసుకోండి. ఇదిగోండి, ఇలా కొలుచుకోండి. ఇలా సాగకుండా కరెక్ట్గా ఈ విధంగా తీసుకొని ఇక్కడ కూడా ఇంతే ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏ దాన్ని కూడా సాగకుండా. ఈ బ్లౌజు కరెక్ట్గా ఉంది అంటే ఇది ముందట గ్యాప్ లేదు. ఓకే, ఇప్పుడు మీరు కట్ చేసుకుంటే ఒకవేళ ఇంత వచ్చింది అంటే ముందట మనకి ఎంత గ్యాప్ వస్తుంది, ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వస్తుంది. అవునా, అలా 1 ఇంచ్ వరకు గ్యాప్ వస్తుందంటే ఆ బ్లౌజ్ అనేది మీరు ముందట నెక్కు రౌండ్గా రాదు, ప్లస్ ఈ గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఇలా లాగి పట్టినట్టుగా అవుతుంటది. ఫస్ట్ మీరు ఇది చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి మనం కరెక్ట్గా వేసుకోవచ్చు. నేను చెప్పిన పాయింట్ అర్థమైతే ఒకసారి ఓకే చెప్పండి, అర్థమైందక్క అని చెప్పండి. లేదు అంటే మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ షేపు జారకుండా ఓకే, నో అర్థం కాలేదా? బ్యాక్ పార్ట్ మనము కరెక్ట్ ఉంది అని తీసుకున్నామమ్మా. బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తేడా వస్తుంది. ఇప్పుడు అంటే ఇంత గ్యాప్ వస్తుంది, అంటే మన కటింగ్ లో ఇంత గ్యాప్ వచ్చినప్పుడు మనది ఏమనుకోవాలి, బ్యాక్ పార్ట్ కంటే ముందు వెనకాల భాగం కంటే ముందు భాగము తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది, మనకి ఎంత గ్యాప్ వస్తుంది అనేది మనం ఇందులో చూసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది కరెక్ట్ మనకు వెనకాల భాగంలో ఉన్న విడ్త్. ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఇలా ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇక్కడ నుండి ఎంతవరకు ఉంది, ఇది మనకు కరెక్ట్ గా ఉంది. ఏది సాగనీయలేదు, నేను సాగకుండా చూస్తే ఇది కరెక్ట్ గా ఉంది. అంటే ఈ బ్లౌజ్ వాళ్ళకు కరెక్ట్ గా ఉంది కాబట్టి మనకి ఇచ్చారు. ఒకవేళ మనం కట్ చేసే బ్లౌజ్, ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ గనక చూడండి ఇంత అంటే కొంచెం ఇంత తేడా ఉందనుకోండి, అంటే ఫ్రంట్ పార్ట్ ముందు భాగం ఇక్కడ వరకు ఉంది, వెనకాల భాగం ఇక్కడ వరకు ఉంది అనుకోండి.
ఇక్కడ వరకు లేదు. అలా లేదు కాబట్టి మీకు ముందు భాగము తక్కువగా వస్తుందని మీరు ఐడెంటిఫై చేయండి. ఓకేనా? ఓకే. అలా ఒకవేళ మీకు అలా ప్రాబ్లం వచ్చింది, ఆ బ్లౌజ్ బాగలేదు, మీరు ఎలా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్కి ఖర్చుకి తీసేసుకుంటున్నామండి. ఓకేనా? ఇంత ఖర్చుకి తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం కొలుచుకుంటున్నాం. ఫ్రంట్ నెక్ రౌండ్గా వస్తలేదు, ఎలా చేయాలక్క? వేసుకున్న తర్వాత కూడా మాకు రౌండ్గా వస్తలేదు అంటే మీరు పెట్టుకోవడం రాంగ్ పెట్టుకుంటున్నారు. చూడండి, ఇక్కడ కరెక్ట్ ఖర్చుకి తీసేసి మనకు కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు దగ్గర నుండి కరెక్ట్గా ఈ లైన్ కనబడుతుందా, ఈ లైన్ వరకు ఈ విధంగా మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు ఈ హ్యాండ్తో మనం ఈ బ్లౌజ్ని పట్టుకొని ఈ విధంగా మనం ముందుకు లాగాలి. దీన్ని ఇక్కడ ఇలా లాగి కరెక్ట్గా మనకు ఈ లైన్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ వరకు మనం ఈ విధంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా ఈ రౌండ్ని ఈ విధంగా మనం తీసుకోవాలి. సింపుల్. ఈ విధంగా మనం ఇక్కడ నెక్కి రౌండ్ స్ట్రైట్గా ఇలా తీసుకొని ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని ఇక్కడకు ఈ ఉక్సుల పట్టిని ఇక్కడికి మనం లాగాలి. ఇలా లాగితే కరెక్ట్గా మనకు ఈ నెక్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ లెంత్ ఎంత ఉంది, ఈ ఉక్సుల పట్టి లెంత్ ఎంత ఉంది మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది అంటే ఈ డాట్ పొజిషన్లో మనం ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు ఉంది అంటే ఇక్కడి వరకు ఉంది. ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడ ఈ డాట్కి దీనికి ఇక్కడికి ఈ 3 మార్జిన్లు కలిపి ఒక 1 ఇంచ్ తీసుకొని ఈ కిందికి మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కిందికి ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, కరెక్ట్గా ఈ పొజిషన్లోనే పట్టుకోవాలి. ఇక్కడ నుంచి కదలనియొద్దు, దీన్ని ఇక్కడ కదలనియకుండా ఈ పొజిషన్లో పట్టుకొని ఇదిగోండి ఈ డాట్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ డాట్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి సాగదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఈ ఒక్క హ్యాండ్ ఇక్కడ సెట్ చేయడం వల్ల ఇదిగోండి ఎక్కడైతే మనకు ఏ పొజిషన్లో అయితే డాట్ ఉందో ఆ డాట్ పొజిషన్లో డాట్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఈ విధంగా మనం ఒక మార్క్ వేసుకోవాలి. ఓకే, ఈ డాట్ని పట్టుకొని ఈ డాట్ సైజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఈ డాట్ సైజు కరెక్ట్గా ఇక్కడ ఉంది. ఇక్కడ ఖర్చు అంటే ఈ పొజిషన్లో మనకు ఉంది. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు డాటు ఖర్చు ఈ పొజిషన్ వచ్చేసింది. ఇక్కడ వరకు డాటు, ఇక్కడ వరకు ఖర్చు. ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. అది కూడా ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ డాట్ సైజు ఎంత ఉంది చూడండి, ఈ డాట్ సైజు ఎంత ఉంది, ఈ డాట్ సైజు మనం డాట్ గీసుకోవాలి. ఈ డాట్ సైజు ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు మనం ఈ డాట్ సైజుని ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడి వరకు ఈ కార్నర్ నుంచి ఇక్కడి వరకు మనం ఈ మార్కింగ్ అయితే వేసుకోండి. మనకు క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఈజీగా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనము ఈ విడత ఎందుకు తక్కువైతుంది అనేది నేను చెప్తాను, మీరు చూడండి, బాగా వినండి. మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ నుండి ఇప్పుడు ఈ డాట్ మెయిన్ డాట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్లో మనము ఈ డాట్ అయితే పెట్టుకుందాం. ఒకవేళ వాళ్ళ డాట్ రాంగ్ అయినా కానీ మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనం మిడిల్లో ఈ డాట్ పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా 2 ఇంచెస్ మనకు ఈ డాట్ ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా షేప్ వస్తుందంటే చాలా బాగా వస్తుందండి షేప్ అనేది. మీరు ఒక్కసారి ఈ వీడియోలో చూపించినట్టు మీరు కట్ చేసుకోండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. 4th డాట్ ఎలా పెట్టుకోవాలి, 4th డాట్ అవసరమా కాదా, ఈ 4th డాట్ పెట్టుకోకుంటే ముడతలు ఎక్కడొస్తాయి, పెట్టుకుంటే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఈజీగా నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు నెక్ చూసుకున్నారు కదా,
ఇప్పుడు గ్యాప్స్ ఎందుకు వస్తున్నాయి మాకు అని మీరు అనుకుంటున్నారు. గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే చూడండి, మనం వేసుకునేటప్పుడు ఇప్పుడు కటింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా మనం. అయితే గ్యాప్ రాకుండా ఉండాలంటే మీరు ఒకటి చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ మనం ఈ విధంగా ఖర్చుకి ఇంత తీసుకుంటాం కదా, ఇలా ఖర్చుకి తీసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది కదా మనకు, ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఎక్కడైతే ఉందో ఈ డాట్ మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని ఈ డాట్కి కూడా ఎంత తీసుకుంటాం మనం, ఇంత, ఈ డాట్కి ఇంత తీసుకుంటామండి. అంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. కరెక్ట్? ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇంత గ్యాప్ అయితే మనకు పోతుంది కదా. అంటే ఇంత గ్యాప్ మనం ఇక్కడ పెంచుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి తీసేస్తున్నాము. ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లో మనకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ పట్టేసుకొని ఈ పొజిషన్లో ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్ కావాలి కదా, ఈ గ్యాప్కి మనం ఇంత తీసుకోవాలి. ఎంతైతే ఈడ మనకు డాట్ పెట్టుకుంటామో అంతా ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఖర్చు ఎంత ఉంది మనకు, ఇక్కడ నుండి ఈ ఖర్చు ఎక్స్ట్రా ఎంత ఉందో అంత వేసుకోండి. గ్యాప్ వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ విధంగా మనం ఒక లైన్ గీసుకోండి. మీకు షేపు అణిగినట్టు రాదు అండ్ ముందట గ్యాప్ కూడా రాదు. ఓకేనా? అంటే మనం మొత్తానికి ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఆ గ్యాప్ అనేది రాదు అని అర్థం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను నేను, కాబట్టి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో ఒక 10 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేదాన్ని, కానీ మీకు ఎవ్వరికి అర్థం కావట్లేదు. అందుకే ఎక్కడెక్కడ మనకు ఖర్చులు పోతాయి, ఎక్కడెక్కడ మనకు డాట్స్ వస్తాయి, ఎక్కడ మనకు తక్కువ అవుతుంది, దేనివల్ల ఆ గ్యాప్ వస్తుంది అనేది మీకు కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుందని ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థమైందా ఇప్పుడు? ఓకే, సో ఈ విధంగా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇదన్నమాట, మనం అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ డాట్ గురించి మనం చెప్పేసుకున్నాం కదా. ఈ డాట్లో ఇక్కడ వరకే మనం పట్టుకొని ఇక్కడ మనకు డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా. అలాగే ఇలాగే చూస్తూ ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని మనం ఇంత తేడా అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా తేడాతోటి డౌన్ కటింగ్ వచ్చింది మనకు కదా. అలాగే ఫోర్త్ డాట్, వీళ్ళకి ఫోర్త్ డాట్ ఉందా లేదా? ఇదిగోండి, ఫోర్త్ డాట్ వీళ్ళకు ఉంది. ఉన్నప్పుడు ఫోర్త్ డాట్ని ఏ విధంగా పెట్టుకోవాలి, ఇక్కడ మనం కొంచెం ఇలా డౌన్ తీసుకొని ఇక్కడ మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫోర్త్ డాట్ ఎక్కడుంది, ఇదిగోండి ఈ పొజిషన్లో ఫోర్త్ డాట్ ఉంది. ఈ ఖర్చు ఎక్కడుంది, ఇక్కడ మనకు ఖర్చు ఉంది. ఇక్కడ నుండి ఈ విధంగా మనం పైకి తీసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఫోర్త్ డాట్ తీసుకోవాలి. ఇక్కడ నుండి కరెక్ట్గా ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఈ డాట్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్ పాయింట్ అనేది మనకు కరెక్ట్గా వచ్చింది. ఇది అయితే ఇక్కడ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు. చాలా మటుకు సబ్స్క్రైబర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇంతే ఉంచుతారు, ఇలా స్ట్రైట్ గానే ఉంచుతారు. స్ట్రైట్ గా ఉంచడం వల్ల ఇగో నేను క్రాస్ వేసిన కదా, ఎక్కడైతే క్రాస్ వేసిన కదా ఈ గ్యాప్ లో ఎంత క్లాత్ ఉందో అక్కడ ముడతలు అయితే వచ్చేస్తాయి. మీరు ఒకవేళ మీరు చూసుకోండి, మీ బ్లౌజ్ కూడా వేసుకున్న బ్లౌజ్ కూడా చూసుకోండి, మీరు ఇక్కడ ముడతలు వచ్చేస్తుంటాయి ఈ విధంగా కట్ చేస్తే. ఒకవేళ ఈ విధంగా కట్ చేసి ఇక్కడ డాట్ పెడితే ఇలా ఉంటది, జస్ట్ ఎలా ఉంటది, షేప్ రౌండ్ గా ఉంటది. మరి ఇక్కడ ఈ క్రాస్ తీసుకొని ఇక్కడ మటుకు స్ట్రైట్ తీసుకుంటే ఇక్కడ ఉన్న క్లాత్ అంతా ముడతలు రావా? వస్తాయి, ఖచ్చితంగా ముడతలు వస్తాయి. అలా ముడతలు రావద్దు అంటే మనం ఇక్కడికంటే ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇక్కడికంటే ఇక్కడికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు ఈ పొజిషన్ లో ముడతలు అనేటివి రావు. ఇది ఎక్కడుంటది మన బాడీలో? కొందరు అది కూడా అడుగుతారు, చూపిస్తా తెలియకుండా నేర్చుకునే వాళ్ళు. ఇదిగోండి ఈ ప్లేస్ లో ఉంటది చూడండి, ఈ ప్లేస్ లో. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాము, ఇక్కడ క్రాస్ కట్ చేసాం కాబట్టి ఇంత స్ట్రైట్ గా మనకు వచ్చింది. ఒకవేళ మీరు ఇదే కటింగ్ లో ఉంచుకొని ఇక్కడ డాట్ పెట్టుకున్నారనుకోండి, ఇది ఇంకా డౌన్కి వెళ్ళిపోతుంది. ఇది ఇంకా డౌన్కి వెళ్ళిపోయి ఇక్కడ గ్యాప్స్ చాలా వస్తాయి నడుము దగ్గర కదా. సో ఈ విధంగా ఫోర్త్ డాట్ తీసుకొని ఇలా మనం క్రాస్ చేసుకోవాలి. నాకు ఫోర్త్ డాట్ అవసరం లేదండి,
వద్దు అనుకున్నప్పుడు ఈ డాట్ కి మనం ఎంత తీసుకుంటాం, ఒక 1/2 ఇంచు. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి, తీసేసుకోవాలి. మొత్తానికి అవసరం లేదు, ఈ డాట్ అవసరం లేదు, ఇంకా ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం షేప్ అనేది ఈ విధంగా ఒకసారి కట్ చేసి మీరు ఈ బ్లౌజ్ ని గనక మీరు కుట్టుకొని చూడండి. నా ప్రకారమే నేను ఎలాగా వేసానో అలాగే వేసి మీరు కుట్టుకొని చూడండి. చూసిన తర్వాత నాకు ఒకసారి మెసేజ్ చేసి పావని గారు బాగా వచ్చిందని కానీ చెత్తగా వచ్చిందని కానీ ఏ కామెంట్ చేసినా నేను భరిస్తానండి. ఎందుకంటే నేను చెప్పింది 100% కరెక్ట్ కాబట్టి నేను తప్పకుండా భరిస్తా. మీరు మీ కటింగ్ లో ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు, అంతేగాని నేను చెప్పడంలో పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేను 100% 100 రాసి ఇచ్చేస్తా మీకు. ఇది షేప్ అనేది పర్ఫెక్ట్ గా మీకు వస్తుంది. ఈ ఇలా కట్ చేస్తే, ఈ మెథడ్ లో కట్ చేస్తే పర్ఫెక్ట్ గా షేప్ అనేది వస్తుంది. ఎక్కడ కూడా అణిగినట్టు రాదు. ఈ క్రాస్ కరెక్ట్ గా ఉంటుంది అండ్ ఈ లెంత్ కరెక్ట్ గా ఉంటుంది. మీకు గ్యాప్ రాదు. నిజం చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఈ కటింగ్ ని కట్ చేసి చూసి నాకు ఒక్క మెసేజ్ అయితే చెయ్యండి. కట్ చేసుకొని కుట్టినాం. ఇప్పటికే చాలా మటుకు చేస్తున్నారండి. వాళ్ళందరికీ థ్యాంక్స్. చేసినప్పుడు నేను ఎంత ఫీల్ అవుతున్నానో, హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అది నాకు తెలుసు. పైపింగ్ వీడియోస్ చేయండి మేడం. పైపింగ్ వీడియో కూడా చేశానండి. ఒకసారి మన ఛానల్ ని విజిట్ అవ్వండి, మీకు అన్ని దొరుకుతాయి. ఓకేనా? ఇది ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఈ డౌన్ కటింగ్ చేసాం కదా, ఇక్కడ ఒక చిన్న గ్యాప్ లో ఒక 2 పాయింట్స్ ఇట్లా ఇంత గ్యాప్ తో మనం ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వరకు ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం ముడతలు రాకుండా ఉంటుంది. అలాగే మాకు నెక్ అనేది రౌండ్ గా రావట్లేదు అండ్ షోల్డర్ కూడా కొంచెం జారిపోతుంది. అంటే ఏం చేయాలి? షోల్డర్ జారిపోవద్దు, నెక్ రౌండ్ గా రావాలి. షోల్డర్ జారిపోవద్దు అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా మనం యువతలకి వేసుకోవాలి. నెక్ కి యువతల సైడ్ వేసుకోవాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు మనకు ఈ కటింగ్ ఇక్కడ 2 పాయింట్స్ అంతా ఇలా వేసుకున్నాను. ఇక్కడ ఎంత అయితే వేసుకున్నామో ఇక్కడ ఈ మూల దగ్గర కూడా అంతే మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఓకే. ఇలా వేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ తీసుకొని ఇక్కడ నుండి గనక మనం ఈ విధంగా రౌండ్ తీసుకుంటే ఈ చిన్న గ్యాప్ వల్లనే మనకు రౌండ్ గా వస్తుంది. ఈ రౌండ్ సూపర్ గా వస్తుంది. చాలా చాలా నీట్ గా ఉంటుంది. మనం కుట్టినాక కూడా ఈ వి షేప్ అనేది రాదు. ఇక్కడ ఎంత అయితే వేసుకున్నారు 2 పాయింట్స్ అంతా వేసుకున్నారు. అలాగే ఈ షోల్డర్ అనేది కూడా పెద్దగా అవుతుంది మనకు ఇక్కడ వేసుకొని ఇక్కడ తగ్గించకపోతే. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడి వరకు ఈ విధంగా మనం తగ్గించుకోవాలి. ఇక్కడ నుండి ఎంతైతే తగ్గించామో ఇక్కడ నుండి కూడా అంతే ఈ విధంగా తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే మీకు షోల్డర్ మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ చేసి తగ్గించుకోవద్దండి. అలా గనక తగ్గించుకుంటే కుట్టిన బ్లౌజ్ మొత్తం ఈ నెక్ దగ్గర మొత్తం ఇలా అయిపోతుంది. ఇలా వచ్చి ఇగో ఈ విధంగా మీకు పట్టేసినట్టుగా ఇలా వచ్చేస్తాయి. సో ఇంకా డౌన్ మాత్రం చేయొద్దు. నేను ఇక్కడ సైడ్ తీసాను కానీ కింది సైడ్ తీయలేదు. గుర్తుపెట్టుకోండి మీరు. ఇటువైపు తీసాను నేను కానీ కింది వైపు తీయలేదు. ఓకేనా? ఇక్కడ 2 పాయింట్స్ వేసుకున్నాం, ఇక్కడ 2 పాయింట్స్ అంతా వేసుకున్నాము. ఒకవేళ మీరు మెజర్మెంట్ టేప్ తో గనక తీసుకుంటే బ్యాక్ సైడ్ 2.5 తీసుకొని ఫ్రంట్ పార్ట్ కి 2.25 కానీ 2 పాయింట్స్ కానీ మనం నెక్ సైడ్ ఫ్రంట్ నెక్ సైడ్ తీసుకుంటే కూడా మనకు షోల్డర్ అనేది జారిపోదు. వెనకాల భాగం 2.5 తీసుకొని నెక్ సైడ్, ముందు భాగము 2 ఇంచులు తీసుకుంటే ఆ నెక్ కూడా జారిపోకుండా ఉంటుంది. ఓకేనా? టోటల్ గా మనకు అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేనైతే ఈ కటింగ్ చేశాను. మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి వీడియో డౌన్లోడ్ మన లైవ్ లో ఉంటుందండి, లైవ్ లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేర్చుకోవాలనుకుంటే మంచి కటింగ్స్ నేర్చుకోండి. నా ఛానలే అని కాదు, బోలెడన్ని టైలరింగ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ ఛానల్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. మంచిగా నేర్చుకోండి. ఎవరివన్నా ఒక్కటే, వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో కొన్ని తీసి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని తీసి మటుకు మీరు కుట్టుకోవద్దండి. ఎవరి మెథడ్ వాళ్ళకే సపరేట్ గా ఉంటుంది. ఒకరికి చూసారా అండి? ఇప్పుడు మనం ఒక్కసారి మీకు బ్లౌజ్ ఏ విధంగా షేప్ వస్తుంది అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనకు షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్ గా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా పెడతాం కదా, ఇలా వచ్చేస్తుంది.
ఓకే, సో ఈ కటింగ్ బెస్ట్ కటింగ్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కి మనం లెంత్ పెంచుకున్నాం కదా, లెంత్ పెంచుకున్నప్పుడు ఆది బ్లౌజ్ లెంత్ పెంచుకున్నప్పుడు ఆది బ్లౌజ్ తోటే కటింగ్ చేసుకోవాలా లేదా కొంచెం ఎక్కువ తక్కువ వస్తుందా అంటే, మనం లెంత్ పెంచుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ క్రాస్ బెల్ట్ కూడా ఎక్కువనే తీసుకోవాలి. ఇలా అన్ని పార్ట్స్ ఒకేలాగా ఉండేటట్టు మనం కింద కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఖర్చు, ఇది ఇక్కడ కుట్టుంది, ఇక్కడ ఖర్చు ఉంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా. సో ఇంత అనేది వాళ్లకు పర్ఫెక్ట్ గా ఉంది. కాకపోతే మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాము. ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఇక్కడ ఎంత ఉంది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ నుండి తీసుకుంటే మనకు సరిపోతుంది, ఎందుకంటే డాట్ కూడా వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ నుండి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం క్రాస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం తక్కువ పర్వాలేదు, కాకపోతే మనకు ఈ ప్లేస్ లో మటుకు కరెక్ట్ గా ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ ఎలాగో మనకు షేప్ రావాలి కాబట్టి కొంచెం ఈ విధంగా డౌన్ అయితే ఉండాలి. కొంచెం ఈ విధంగా ఇలా ఉంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా అయితే కొందరు కస్టమర్స్ ఏమంటారంటే, మాకు ఇంత పొడవు వద్దు అక్క, క్రాస్ బెల్ట్ అనేది ఇంత పొడవు వద్దు, ఉక్సుల పట్టి లోపల పట్టి అని అంటూ ఉంటారు. వాళ్ళ కోసం పొట్టపైకి రావద్దని ఒక 2 పాయింట్స్, ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఈ విధంగా మన ముందు సైడ్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది పెరగదు, దానంతే ఉంటుంది, షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, పొట్ట కిందికి రాదు, అండ్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం పెట్టుకున్నా కానీ కరెక్ట్ గా ఈ ఖర్చు ఇంతే ఉంటుంది, మనకు ఇంత ఖర్చు వస్తుంది, అండ్ కింద ఖర్చు కరెక్ట్ గా ఉంటుంది, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇలా కొంచెం మనం ఈ పొజిషన్ లో క్రాస్ గా తీసుకున్నప్పుడు ఈ పొజిషన్ లో కూడా మనకు క్రాస్ బెల్ట్ క్రాస్ గా తీసుకోవాలి. అలాంటప్పుడు మనకు ఈ జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ రెండు ఈక్వల్ గా వస్తాయి. హ్యాండ్స్ కూడా ఈక్వల్ గా వచ్చినప్పుడు మనకు ఈ ప్లస్ గుర్తు అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా ప్లస్ గుర్తు అనేది వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది, చంక కింద ముడతలు రాకుండా నీట్ గా అయితే మనకు బ్లౌజ్ కుదురుతుంది.